15th ఆగస్ట్ రోజు మోడీ గారు అనౌన్స్ చేసిన దీపావళి గిఫ్ట్ వచ్చేసింది. అదే జిఎస్టీ రేట్ కట్ అండ్ సింప్లిఫికేషను. నేను చాలాసార్లు చెప్పాను, జిఎస్టీ ముందు కన్నా ఉన్న ట్యాక్స్ రేటు ఒక్కటంటే ఒక్క ఐటమ్ మీద కూడా పెరగలేదు. అదే రేట్లు కంటిన్యూ అయినాయి, తగ్గినాయి, కొన్ని జీరో అయిపోయినాయి కూడా. అలాగే పేదవాళ్ళు వాడే 90% ఐటమ్స్ మీద ట్యాక్స్ లేదు, ఆ 10% మీద ఉంది. కాకపోతే ఈ జిఎస్టీకి ఉన్న మెయిన్ కంప్లైంట్ అంటే స్లాబ్లు ఎక్కువై గందరగోళం ఎక్కువ అయిపోయింది. ఆ పాప్కార్న్ స్టోరీ మనం విన్నదే. అట్లాగే ఎడ్యుకేషన్ ఫీ మీద ట్యాక్స్ లేదు, కానీ ఎరేజర్ మీద 5% ట్యాక్స్ ఉంది, అదేంటో తెలియదు. పెన్సిల్ వీటి మీద కూడా 12% ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ తగ్గినాయి. అవి ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్స్ మీద అన్నీ జీరో అయిపోయింది. అట్లాగే మెడిక్లెయిమ్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ పర్సనల్ లెవెల్లో చేసుకునే వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ కావచ్చు, ఇంకేదైనా పాలసీ కావచ్చు, ఆ వాటి మీద కూడా ట్యాక్స్ తీసేసాను. అతిపెద్ద కంప్లైంట్ అదే ఉండే, వాటి మీద ట్యాక్స్ మీద జనాలకు చిరాకెత్తిపోయి ఉన్నారు. ఇక మిగతా కూడా ఇప్పుడు మధ్యతరగతిలో చాలామంది కార్లు కొనుక్కుంటూ ఉన్నారు, ఇన్కమ్ రేంజ్ పెరిగింది కాబట్టి. సో 15 లక్షల లోపల కార్లు అన్నీ అంటే పెట్రోల్ అయితే 1200cc, డీజిల్ అయితే 1500cc లోపల, అంటే దాదాపు 15 లక్షల రేటు ఉంటుంది. అది 1,00,000 నుంచి 1,50,000 కార్ రేటు బట్టి తగ్గే అవకాశం ఉంది. అలాగే ఎయిర్ కండిషను, రిఫ్రిజిరేటరు, వాషింగ్ మెషిన్లు ఇప్పుడు చాలామంది కొనుక్కుంటున్నారు కాబట్టి అవి కూడా 28 నుంచి 18 స్లాబ్లోకి వచ్చినాయి. వాటి మీద కూడా అంటే భారీగా రిలీఫ్ ఉండే అవకాశం ఉంది. అగ్రికల్చర్ అంటే ప్రోడక్ట్స్, ట్రాక్టర్లు వీటి మీద కూడా భారీగా తగ్గించారు. అంటే ప్రజలు కోరుకున్న ఏదైతే ఉన్నదో, నేను ఇందాక చెప్పినట్టుగా 90% నిత్యావసరం లేదని 10%లో ఉన్న గందరగోళము, కొన్ని ట్యాక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయన్నది అది ఇప్పుడు అడ్రస్ అయింది. మోడీ గవర్నమెంట్లో ముఖ్యంగా నిర్మలా సీతారామన్ మీద చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఈమె ఫైనాన్స్ మినిస్టర్గా పనికిరాదని మీమ్స్ క్రియేట్ చేయడం, అంటే కొందరు ఫేక్ గాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది. కానీ నిర్మలా మేడం చేసిన ఘనత చూడండి. కార్పొరేట్ ట్యాక్స్ బిగ్గెస్ట్ రేట్ కట్, ఇన్కమ్ ట్యాక్స్ బిగ్గెస్ట్ రేట్ కట్, అండ్ జిఎస్టీ బిగ్గెస్ట్ రేట్ కట్. జిఎస్టీలో గందరగోళము, ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, నివారించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు. స్టేట్లు కూడా ఒప్పుకోవాలి దానికి. స్టేట్లను ఒప్పియడానికే ఈ తతంగం అంత పడుతుంది, ఇంత టైం పడుతుంది. ఈ 2 స్లాబ్లు ఇంకో 15-20 ఏళ్ళ వరకు చేంజ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే స్టేట్స్ ఒప్పుకోవు. ఇంకా పెట్రోల్ డీజిల్ లిక్కర్ ఇవి 40%లోకి వస్తాయంటే ఇప్పుడప్పుడే అవకాశాలు కనబడలేవు. ఎందుకంటే స్టేట్లు జనాల్ని పిండడానికి స్టేట్ల దగ్గర ఉన్న అత్యధిక రెవెన్యూ సోర్సు ఆల్కహాల్ అండ్ పెట్రోల్, వీటి ద్వారానే పెడుతున్నారు కాబట్టి అవి ఒప్పుకోకపోవచ్చు. బట్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనే చూద్దాం. బట్ ఈ జిఎస్టీ వల్ల చాలా మట్టుకు 99% గందరగోళం తగ్గింది. వ్యాపారస్తులు హ్యాపీగానే ఉన్నారు, ప్రజలు హ్యాపీగానే ఉన్నారు.